శ్రీధర్ చెప్తున్నట్టుగా శివసేన రెండు వర్గాలను ఏక్నాథ్ షిండే వర్గం, ఉద్ధవ్ ఠాక్రే వర్గం. అయితే లీగల్ గా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి శివసేన పార్టీ చెప్పుకునే అర్హత లేదు. బికాస్ శివసేన మొత్తం కూడా ఏక్నాథ్ షిండే వైపుగానే ఉంది. శివసేన ఒక రకంగా లీగల్ గా ఆ పార్టీ పేరు చెప్పుకునే అర్హత ఏక్నాథ్ షిండేకే ఉంది. సో శివసేన వర్గంలో ఇటు ఉద్ధవ్ ఠాక్రే, బాల్ ఠాక్రే వారసుడిగా ఉద్ధవ్ ఠాక్రే ఉన్నప్పటికీ ఆయనకు మాత్రం అర్హత లేనట్టుగానే కోర్టులు చెప్పాయి. సో శివసేన పార్టీలో ఏ వైపుగా ఉంటే రాజా సింగ్ బాగుంటుంది, రాజా సింగ్ ఏ శివసేన వైపుగా ఉండాలి కామెంట్ చేయండి. సో ఇక్కడ రాజారాం చిలువేరు శివసేన పార్టీ సూపర్ అంటున్నారు. తర్వాత ఇమ్మాడి సోమనరసయ్య వెల్కమ్ తెలంగాణ శివసేన పార్టీ 1000% జై రాజా సింగ్ ఫ్రమ్ ఇమ్మడి సోమనరసయ్య సూర్యాపేట్ నుంచి రాజా సింగ్ కామెంట్ చేశారు. తెలంగాణలో ఏ సేన నడవదు బీఆర్ఎస్ ఉండగా అని చెప్పి వి అనిల్ కుమార్ కామెంట్ చేశారు. పెద్దబోయిన లింబాద్రి అంట, ఆయన ఏమంటున్నారంటే అన్నా మీరు శివసేన పార్టీలోకి రండి, మేమంతా మీ వెంట ఉంటామని చెప్పి ఆయన కామెంట్ చేశారు. శంకర్ రావు కస్బా రాజా సింగ్ శివసేనలోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామం, దేశంలోనే పెద్ద చర్చ కానున్న అంశం అట. రాజా సింగ్ నిజంగానే శివసేనలోకి వస్తే దేశంలోనే పెద్ద చర్చగా మారే అవకాశం కూడా ఉందట. జాయినింగ్ శివసేన నైస్ డిసిషన్ అంటూ రాజశేఖర్ కామెంట్ చేశారు. ఎన్ బాలరాజు రాజస్థాన్ ఓన్లీ బీజేపీ అంట. రాజా సింగ్ ఓన్లీ బీజేపీ, ఏ పార్టీ వెళ్ళంటే ఆయన చెప్తున్నారు. హిందూ మతం పేరు చెప్పుకొని రాజకీయాలు అవసలు ఆయన ఒక క్యాస్ట్ బేస్డ్ లేకపోతే రిలీజియస్ బేస్డ్గా కామెంట్ చేశారు వివిబి అని. ఇక జై బీజేపీ, జై భారత్, జై శ్రీరామ్ అని రవి కామెంట్ చేశారు. ఎస్ మీ కామెంట్ ఓకే, బట్ రాజా సింగ్ ఏ పార్టీలో చేరితే బాగుంటుంది అనేది రవికాంత్ గారు మీరు కామెంట్ చేయండి. బీజేపీ బెటర్ అని దత్తాత్రేయ అంటున్నారు. రాజ్ కుమార్ జై రాజా సింగ్ అంటున్నారు. రాజా సింగ్ ఈజ్ ఎ గుడ్ పర్సన్. సో శివసేనలో ఆయన వస్తే 100% గెలుస్తాడు అంటూ లవకుమార్ కామెంట్ చేశారు. సో బర్ల శ్రీకాంత్ అంటే జై శివసేన అంటున్నారు. సో ఈ రకంగా కామెంట్స్ వస్తున్నాయి. శివసేన వైపుగా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సో దేర్ ఇస్ ఎ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అక్కడ ఇంట్రెస్టింగ్ గా కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. జనసేనకి కూడా తెలంగాణలో ఒక బిగ్గెస్ట్ ఫేస్ కావాలి కాబట్టి రాజా సింగ్ జనసేనకి వెళ్తే ఎలా ఉంటుందనేది కూడా ఒక రకంగా చర్చ అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగా రాజా సింగ్ జనసేనలోకి వెళ్తే అంతటి పరిణామం ఉంటుందా? జనసేన తెలంగాణ రాష్ట్రానికి ఒక బిగ్ ఫేస్ గా మారే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చరిస్మాతో పాటుగా రాజా సింగ్ చరిస్మా హిందుత్వ వాదం చాలా బలంగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో జనసేన ఒక పెద్ద ఎత్తున బిగ్గెస్ట్ పార్టీగా మారే అవకాశం ఉందా? మీరు కామెంట్ చేయండి. ఎస్ శ్రీధర్, సో బీఆర్ఎస్ పార్టీ వైపుగా కూడా ఆయన మొగ్గు చూపుతున్నారని కొన్ని చర్చలు కామెంట్లు అయితే వస్తున్నాయి. ఏంటి అటు హరీష్ రావు కూడా రెగ్యులర్ నాతో టచ్లో ఉంటారు అనేటువంటి మాటలు దీనికి కొంత ఊతం ఇస్తూ ఉన్నాయి. ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీగా వెళ్ళే అవకాశం ఉందేమైనా? మనోజ్, హరీష్ రావుకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తినప్పుడు రాజా సింగ్ క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే గతంలో ఇందాక మనం చెప్పాం బీజేపీ నుంచి ఒకే శాసనసభ్యులుగా 2018లో చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి పార్టీకి అతీతంగా కూడా అసెంబ్లీలో ఉన్నప్పుడు సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆ సంబంధాలకు సంబంధించి హరీష్ రావు గతంలో కూడా అటు మంత్రిగా చేసినప్పుడు కూడా అనేక ఆసుపత్రి ఓపెనింగ్ కు ఆ విధంగా కూడా రాజా సింగ్ ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో అటు ప్రభుత్వంలో అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు అంటే తమకు ఉన్నప్పటికీ కూడా రాజా సింగ్ వెళ్ళేవారు. అటువంటి తరుణంలో కూడా తనకు బీఆర్ఎస్ లో టచ్ లో ఉంటుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు అన్నారు తప్ప కానీ బీఆర్ఎస్ కు సంబంధించినట్టు కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కానీ రాజా సింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి ఏ పార్టీ తనను భరించదు, మొయ్యలేదు అంటూ కూడా రాజా సింగ్ కూడా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన ఇక్కడ ఉన్నటువంటి పార్టీల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే అంశం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందాక మీరు మాట్లాడారు జనసేనకు సంబంధించి కూడా జనసేన అంశానికి కూడా సంబంధించి జనసేన కూడా ఇండియా అలయన్స్ లో భాగం. అటు ప్రధానంగా పవన్ కళ్యాణ్ కూడా అటు మోడీ మాట కానివ్వండి బీజేపీ లైన్ లోనే నడుస్తుంటారు కాబట్టి డెఫినెట్ గా అటు జనసేనకు సంబంధించి కూడా పెద్దగా ప్రభావం కూడా ఉండకపోవచ్చు, అటు చేర్చుకునేందుకు కూడా సుముఖత ఉండకపోవచ్చు అనే విశ్లేషణ కూడా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో శివసేనకు సంబంధించి ఎందుకంటే చూస్తున్నాం ప్రాంతీయ పార్టీలు చాలా మటుకు కొంత పక్క రాష్ట్రాలకు విస్తరిస్తుంటాయి. గతంలో బీఆర్ఎస్ కూడా పక్క రాష్ట్రానికి విస్తరించేటువంటి వ్యూహం కూడా రచించింది. కానీ శివసేనకు సంబంధించి ఇప్పటికే అటు శివసేనకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన కొన్ని వ్యవహారాలు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఈ తరుణంలో రాజా సింగ్ ఆయనకు సంబంధించినటువంటి భావజాలం కానివ్వండి ఆయన వెళ్ళేటువంటి వే ఆఫ్ ఏదైతే ఉందో ఆయన వే కూడా శివసేనకే సూట్ అవుతుంది కాబట్టి అటువంటి పార్టీలోకి వెళ్ళాలని ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రధానమైన కామెంట్ లో కూడా అది. కానీ ఉద్ధవ్ షిండేనా అన్నప్పుడు మాత్రం అది రాజా సింగ్ తెలుసుకోవాల్సి ఉంటుంది. నిన్న కూడా మనం చెప్తాము ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సంబంధించి అటు కాంగ్రెస్ తో కూడా అటు ఇండియా అలయన్స్ లో ఉంది, ఎన్డీఏ అలయన్స్ లో షిండే వర్గం ఉంది కాబట్టి ఒకవేళ ఎన్డీఏ అలయన్స్ కు సంబంధించినటువంటి షిండే వర్గంలో రాజా సింగ్ చేరితే మళ్ళీ బీజేపీకి సంబంధించిన దాంట్లో ఉంటుంటారు కాబట్టి వాళ్ళు చేర్చుకునేందుకు
సుముఖంగా ఉన్నారా, లేదంటే ఉద్ధవ్ వర్గంతో మాత్రం వెళ్తే మాత్రం శ్రీధర్, మరోవైపుగా ఆయన గోషమహల్ నియోజకవర్గం నుంచి తిరుగులేని ఒక నాయకుడిగా వస్తూ ఉన్నారు. సుమారు ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యే గెలుపొందారు. సో అటువంటి ఒక నాయకుడిని తన అభిమానులు ఏం చెప్తున్నారు అంటే బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ ఒక రకంగా హైదరాబాద్ నగరంలో ఒకే ఒక్క వ్యక్తిగా ఒంటి చేత్తో ఆయన నిలబడగలిగారు. ఇంత ఒక పొలిటికల్ సిచ్యువేషన్స్లో కూడా చాలా బలంగా ఉన్నారు ఆయన. సో తన కార్యకర్తల అభిమానులు ఒక్కసారిగా ఒక పిలుపునిచ్చారు ర్యాలీ గురించి అంటే కొన్ని వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తల అభిమానులు వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ డిమాండ్ ఏంటి? ఆయన ఒక్కసారిగా రాజీనామా చేశారు అన్న తర్వాత ఆయన ఏ డిసిషన్ తీసుకోమని కార్యకర్తల పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు? కార్యకర్తల వర్షంలా ఉంది. మనోజ్, మనం కొంతమంది కార్యకర్తలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మాట్లాడుకుంటే రాజా సింగ్ పొద్దున ఓ కార్యకర్తకు సంబంధించిన కాల్ రికార్డు కూడా పెట్టారు. ఆయనకు సంబంధించి బీజేపీలోనే ఉండండి, మీరు బీజేపీలోనే ఉండి కూడా బీజేపీ చీప్ అవ్వాలి, పార్టీని మొత్తం కూడా హిందూ ధర్మంతో అలాగే పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కూడా పోరాడాలి. కాబట్టి రాజీనామాకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా కొంత డిమాండ్ వచ్చింది. కానీ ఒకవేళ బీజేపీ ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో రాజా సింగ్ అక్కడ ఇమడలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి అధ్యక్ష పదవి ఆశించినటువంటి రాజా సింగ్ కు కనీసం కౌన్సిల్ మెంబర్లు కూడా దొరకకుండా బెదిరించినట్లు అని చెప్పి రాజా సింగ్ ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ తరుణంలో ఫస్ట్ ప్రయారిటీ కార్యకర్తలు ఎక్కువ బీజేపీలోనే ఉండాలని కోరుకుంటారు. అప్పుడు చెల్లని పక్షంలో మాత్రం మీకు ఆల్టర్నేట్ గా మాత్రం శివసేన అని చెప్పుకుంటున్నారు. ఆయనకు ఇటువంటి సలహాలు కానివ్వండి రాజా సింగ్ కు సంబంధించి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. ఒకసారి నేను మళ్ళీ కామెంట్ చేస్తాను. చాలా మంది శివసేన అంటున్నారు. రాజా సింగ్ గారిని వేరే పార్టీలు తట్టుకోలేవు, బీజేపీ మాత్రమే ఆయనకు దిక్కు అన్నట్టుగా దత్తాత్రేయ కామెంట్ చేశారు. జై శివసేన, జై రాజా సింగ్ అని ఏ మహేందర్ కామెంట్ చేశారు. శివానాయక్ రాజా సింగ్ పులి అంటున్నారు. సో శివసేనలో వెళ్ళడం ఇది చాలా మంచి నిర్ణయం అంటున్నారు. ఉద్ధవ్ శివసేనలోకి పోతే రాజా సింగ్ కి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి రాజ్ కుమార్ కామెంట్ చేశారు. సో ఏదేమైనా మీరు కామెంట్స్ కంటిన్యూ చేయండి. రాజా సింగ్ ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది? ఇప్పటివరకు అయితే బీజేపీ అధిష్టానం ఇంకా రాజీనామాను అప్రూవ్ చేయలేదు. ఆయన ఒక రకంగా బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి రాజా సింగ్ బుజ్జగింపులకి తలొగ్గి మళ్ళీ బీజేపీలోనే కంటిన్యూ అవుతాడా, ఆ నాయకత్వం కిందే కంటిన్యూ అవుతాడా, లేదంటే కొత్త పార్టీ పెడతాడా, కొత్త పార్టీలోకి వెళ్తాడా చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? ఇంకా మీరు కామెంట్